ఈ లైవ్ వింటున్న, ఈ లైవ్ దగ్గర ఉన్న ప్రతి ఒక్కరు కూడా మనందరము కలిసి హల్లెలూయా చదువుదాం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. లైవ్ దగ్గర కూర్చున్న వాళ్ళందరూ కూడా నిశ్శబ్దంగా లైవ్ దగ్గర కూర్చోవాలని ప్రభు పెట్ట మనం చేస్తున్నాం. మీరు అటు ఇటు తిరగకుండా ప్రతి ఒక్కరు కూడా మీ గృహాల్లో కూర్చొని, కుటుంబంతో సైతముగా కూర్చొని, మీ పనులు పక్కకు పెట్టేసి దేవుడి సన్నిధిలో కూర్చొని ఈ లైవ్ దగ్గర ప్రభుని మహిమపరచాలని, ప్రభుని ఘనపరచాలని నేను ప్రభు పెట్ట మీకు మనం చేస్తున్నాను. ఈ వర్షిపులో మీరు వేకిభావించండి. ప్రతి ఒక్కరిని ఆయన తాకబోతున్నాడు, ప్రతి ఒక్కరిని ఆయన ముట్టబోతున్నాడు. ప్రతి ఒక్క బిడ్డ దగ్గరికి పరిశుద్ధాత్మ దేవుడు రాబోతున్నాడు కనుక ప్రతి ఒక్క అవసరాలు, ప్రతి ఒక్క బిడ్డ కన్నీరు తుడవగలిగిన దేవుడు అయి ఉన్నాడు. ఆయన మీ మధ్యకు వస్తున్నాడు, ఆయన మీ మధ్యకు వస్తున్నాడు, ఆయన మీ మధ్యకు వస్తున్నాడు. ప్రతి ఒక్క బిడ్డ ఏకీభవించండి, ప్రతి ఒక్క బిడ్డ ఏకీభవించి ప్రభుని స్తుతించండి, ప్రభుని గణపరచండి, ప్రభు నామమును మహిమపరచండి. ప్రభుతో కలిసి మనమందరం ఏకమవుదాం, ప్రభుని ఆరాధిద్దాం. ప్రభులో మనం ఉందాం, ప్రభుతో మనం ఉందాం. ప్రభు మనలో ఉండాలంటే ప్రభుతో మనం ఉండాలి. ప్రతి ఒక్కరు ప్రతి ఒక్కరు ప్రతి ఒక్కరు గ్లోరీ 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 హల్లెలూయా గ్లోరీ 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 గ్లోరీ. ఆత్మదేవుడా 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 ఆత్మదేవుడా. హల్లెలూయా. హోలీ స్పిరిట్ హోలీ స్పిరిట్ హోలీ స్పిరిట్ హోలీ స్పిరిట్ హోలీ స్పిరిట్ హోలీ స్పిరిట్. గ్లోరీ గ్లోరీ గ్లోరీ. హల్లెలూయా 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 హల్లెలూయా. అగ్ని మండాల 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 అగ్ని మండాల. గ్లోరీ 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 గ్లోరీ. హల్లెలూయా. స్తోత్రం 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 స్తోత్రం. ఆత్మదేవుడా ఆత్మదేవుడా నీకే మహిమ, నీకే మహిమ, నీకే మహిమ. పరిశుద్ధాత్మ దిగిరాండి, పరిశుద్ధాత్మ దిగిరాండి, పరిశుద్ధాత్మ దిగిరాండి, పరిశుద్ధాత్మ దిగిరాండి, పరిశుద్ధాత్మ దిగిరాండి, పరిశుద్ధాత్మ దిగిరాండి, పరిశుద్ధాత్మ దిగిరాండి. ఒక్కొక్క బిడ్డపై న్యాస్తము, ఒక్కొక్క బిడ్డపై న్యాస్తము, ఒక్కొక్క బిడ్డపై న్యాస్తము, ఒక్కొక్క బిడ్డపై న్యాస్తము, ఒక్కొక్క బిడ్డపై న్యాస్తము. అక్కడ సమర్థం అప్పుడు చూస్తున్నావా? దీంట్లో ఎంత సౌండ్ వస్తుంది? హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభువానికి వందనాలు 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 వందనాలు. గలిబిలి కొట్టివేయబడా, గలిబిలి కొట్టివేయబడా. ప్రతి ఒక్క బిడ్డపైన ఆత్మ దిగులు గాక, 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 ప్రతి ఒక్క బిడ్డపైన ఆత్మ దిగులు గాక. ఆత్మ దేవుడానికి వందనాలు. ఒక్కొక్కరు మీరు తాకండి, ఒక్కొక్కరు తాకండి అయ్యా, ఒక్కొక్కరు మీరు తాకండి, ఒక్కొక్క బిడ్డ మీరు తాకండి. ఈ లైవ్ లో ఎంతమంది ఏకీభవించారో వాళ్ళందరి మీద న్యాస్తం వచ్చును గాక, వాళ్ళందరి మీద అభిషేకం వచ్చును గాక, వాళ్ళందరి మీద నీ కృప దిగులు గాక. హల్లెలూయా. విడుదల 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 విడుదల. గ్లోరీ 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 గ్లోరీ. హల్లెలూయా 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 హల్లెలూయా. ఆత్మదేవుడా 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 ఆత్మదేవుడా. పరిశుద్ధాత్మ దేవుడానికి వందనాలు, పరిశుద్ధాత్మ దేవుడానికి వందనాలు, ఆత్మ దేవుడానికి వందనాలు. దురాత్మలు లైవ్ అయిపోడు గాక, మానసిక లైవ్ అయిపోడు గాక, శాంతికి లైవ్ అయిపోడు గాక. పరిశుద్ధాత్మ దేవుడానికి వందనాలు. ప్రతి ఒక్క బిడ్డ విడుదల, ప్రతి ఒక్క బిడ్డ విడుదల. కుటుంబంలో శాంతి, కుటుంబంలో నెమ్మది, సమాధానం కలుగును గాక, సమృద్ధి కలుగును గాక, జయమని తిరుగుబడు గాక, అపాయం తొలగిపోడు గాక, సోదరుల పట్టులైబడును గాక. యేసు నీకు మహిమ, యేసు నీకు మహిమ, యేసు నీకు మహిమ. విడుదల
హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. శుద్ధి కలుగును శుద్ధి కలుగును శుద్ధి కలుగును శుద్ధి కలుగును శుద్ధి కలుగును గాక. హల్లెలూయా హల్లెలూయా. గ్లోరీ 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 గ్లోరీ. హల్లెలూయా 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 హల్లెలూయా. శుద్ధి కలుగును శుద్ధి కలుగును శుద్ధి కలుగును. పరిశుద్ధాత్మడానికి వందనాలు, జీవాధిపత్యానికి వందనాలు, జీవం కలిగిన ఓఠానికి వందనాలు, ఆత్మ దేవుడానికి వందనాలు. ప్రతి ఒక్క బిడ్డ పైన హస్తం ఉంచాయా, ప్రతి ఒక్క బిడ్డ పైన హస్తం ఉంచాయా, ప్రతి ఒక్క బిడ్డ పైన హస్తం ఉంచాయా, ప్రతి ఒక్క బిడ్డ పైన హస్తం ఉంచునా. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. గ్లోరీ 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 గ్లోరీ. ఆత్మదేవుడా 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 ఆత్మదేవుడా. గ్లోరీ 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 గ్లోరీ. హల్లెలూయా. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. పరిశుద్ధాత్మ దిగిరాడు, పరిశుద్ధాత్మ దిగిరాడు, పరిశుద్ధాత్మ దిగిరాడు, పరిశుద్ధాత్మ దిగిరాడు, పరిశుద్ధాత్మ దిగిరాండి. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. విన్నపాలు వినో దైవమా, మా కన్నీరు తుడుసు దైవమా. అందరూ గ్లోరీ, అందరూ అందరూ వాడాలి, అందరూ ఏంటి వస్తారు. Amen.
పరిశుద్ధాత్మ దేవుడాని కోట్లాది వందనములు, ఆత్మ దేవుడాని కోట్లాది వందనములు, రానయ్యున్నవాడా నీకే వందనాలు. పరిశుద్ధాత్మ దేవుడా, ఇంతవరకు పాటల ద్వారా ఆరాధన మహిమని వందనాలు. ఈ లైవ్ ఇలా ఎంతమంది ఏకీభవించి నిన్ను ఆరాధిస్తున్నారు, నిన్ను గణపడుతున్నారు, వారందరి నీ ఆత్మ దిగులుగాక, వారందరి నీ ఆత్మ దిగులుగాక. ప్రతి ఒక్క బిడ్డ విడుదల పొందుదురుగాక, ప్రతి ఒక్క బిడ్డ విడుదల 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 పొందుదురుగాక. అద్భుతం, ఆశ్చర్యకారం జరిగించి వాక్యాలకు వెళ్తుండగా ఈ వాక్యాన్ని బిడ్డలతో మాతో మీరు మాట్లాడి సర్వశక్తులకు నడిపించి నజరేయుడైన క్రీస్తు నామమున అడుగుతున్నాం. ఆమేన్. దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగును గాక. కొన్ని మాటలు మన పరిశుద్ధ గ్రంథంలోకి వెళ్ళి నేర్చుకుందాం. బైబిల్ ఉన్న వాళ్ళందరూ కూడా దయచేసి ప్రతి ఒక్క బిడ్డ బైబిల్ తీసుకోవాలని నేను మీకు ప్రభుపేట మనం చేస్తున్నా. బైబిల్ తీసుకోనండి, దేవుని వాక్యాన్ని మీరు శ్రద్ధగా వినండి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మీకా గ్రంథం చూసుకుందాం. 6వ అధ్యాయం 8వ వచనం. మంచి ఏంటో తెలుసు, చెడేంటో తెలుసు, ఏది చెయ్యాలో ఏది చేయకూడదో తెలుసు. రెండోది, ఈరోజు పనికి వెళ్ళకూడదని కూడా తెలుసు, ఈరోజు ఏ పని చేయకూడదని కూడా తెలుసు, ఈరోజు మనం ఎక్కడ ఉండాలో తెలుసు, ఈరోజు మనం ఏ స్థితిలో ఉండి ప్రభుని ఆరాధించాలో తెలుసు. ఈ భూమి మీద ఉన్న ప్రతి మానవాడికి మంచి ఏంటో చెడేంటో ఏది ఉత్తమమో ప్రతి ఒక్కరికి తెలుసు. అంటే తెలిసి కూడా మానవుడు చేస్తూ ఉన్నాడు. అదే ద్రౌపది. ఏది ఉత్తమో మనుషుడా, ఏది ఉత్తమమో నీకు తెలుసు. నువ్వెవరిని ఆరాధించాలో, నువ్వెవరిని గణపరచాలో, ఈ సమయంలో ఈ దినాన నువ్వెక్కడ ఉండాలో నీకు తెలుసు, నువ్వేమి చెయ్యాలో నీకు తెలుసు. తెలిసి కూడా ఉత్తమమైన దాన్ని నువ్వు ఏం చేస్తున్నావంట, విడిచిపెట్టి వెళ్ళిపోతున్నావంటే దానికి ప్రభు ఏం చేయగలుగుతాడు? దేవుడు నీకు ఎలాగ తోడుకుంటాడు? దేవుని ఎలాగ క్షమించగలుగుతాడు? ప్రభు అంటే ప్రభు నీ మొర ఎలా వినగలుగుతాడు? ఎలాగ నీ కుటుంబంలో ఉన్న ఆర్థిక ఇబ్బందులు, నీ కుటుంబ దరిద్రత, నీ కుటుంబ పేదరికము ఎన్ని ప్రభు ఎలాగ తీసివేయగలుగుతాడు? అన్ని నువ్వు తెలిసే చేస్తున్నావు. హల్లెలూయా. అన్ని తెలిసి ప్రార్థన జరుగుతున్నా కూడా ప్రార్థన చూసుకుంటూ వెళ్ళిపోవటం కూడా పాపమే. పక్కన చర్చి పెట్టుకొని కూడా చర్చిలోకి రాకుండా పక్కకి వెళ్ళిపోవటం కూడా నీకు పాపమే. దేవుని ఆరాధనలో నువ్వు ఆరాధించకపోవటం కూడా పాపమే. నా ప్రేమైన దేవుని బిడ్డలారా, ప్రేమైన సంగమా, ఈరోజు దేవుని ఆరాధన సమయము మనకు లేకపోవచ్చు, పరిస్థితులను బట్టి మందిరానికి వెళ్ళటకు మనకు ఆస్కారం లేకపోవచ్చు. అంత మాత్రాన నువ్వు ఎక్కడికి వెళ్ళటానికి వీల్లేదు. నీ కులములైనా, నీ ఇంట్లైనా, నీ కుటుంబంతో ఏకీభవించాలి ఈ దినాన ప్రభు దగ్గర. ఈ దినాన నువ్వు ప్రభు దగ్గర ఉండాలి. కానీ మరొక దిక్కుగా వెళ్ళావనుకో నీకు దరిద్రము, శాపమే తప్పక, నాశనం తప్పక ఇంకొకటి ఏది రాదు. అందుకే బైబిల్ చెబుతుంది, నువ్వు ధనవంతుడు కావాలని పరిగెత్తుతున్నావు, ఏదో సంపాదన పరిగెత్తుతున్నావు, ఏదో ఆశ కలిగి పరిగెత్తుతున్నావు. కానీ నువ్వెంత సంపాదించినా నీ బ్రతుకంతా కూడా చిల్లి సంచులు వేసినట్టే. ఎందుకో తెలుసా? నువ్వు విస్తారం కావాలని పాకులాడుతున్నావు, కానీ అది నువ్వు విట్టిన తేగా దాన్ని చెదరకొడతాను ప్రభు అంటున్నాడు. దాన్ని చెదరకొడతాను. ఎందుకో తెలుసా? నన్ను ఆరాధన సమయంలో, నన్ను గణపరిచే సమయంలో నువ్వు ఎక్కడ ఉంటున్నావు? ఏ ప్లేస్ లో ఉంటున్నావు? ఈ దినాన్ని నువ్వు ఎక్కడ ఉండాలి? ఎవరి దగ్గర నువ్వు ఉండాలి? అది నువ్వు మర్చిపోతున్నావు. 6 దినాలు నేను పనిచేసుకునేదానికి దేవుడికి ఆరోగ్యం ఇచ్చాడు, మంచి శక్తిని ఇచ్చాడు, మంచి
దేవుడు మనకు ఆరోగ్యం ఇవ్వబట్టే కదా 6 దినాలు మనం పని చేసుకుంటుంది, ఆరోగ్యంగా ఉంటుంది. ఆయన అదే ఆరోగ్యం ఇవ్వకపోతే ఏంటి మన పరిస్థితి? మంచంలో పండుకొని ఏడుస్తూ ఉన్నారా? ఆ స్థితి నీకు రానియకుండా, అలాంటి పరిస్థితి నీకు రానియకుండా ప్రభువు నిన్ను ఇంతవరకు నీకు ఆరోగ్యం ఇచ్చి ఆర్చించి నీకు అన్ని విధాలుగా సహకరిస్తుంటే ఈరోజు ఉత్తమైన దాన్ని వెతకకుండా నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు? ఆ ప్రేమైన సంగమా, నా ప్రేమైన దేవుని బిడ్డారా, మీరు దేవునికి దుఃఖాన్ని కలుగు చేస్తున్నారు. దేవునికి మీరు దుఃఖాన్ని కలుగు చేస్తున్నారు. అంతేకాదు దేవునికి మీరు కోపము తెప్పిస్తున్నారు. దేవునికే మహిమ కలుగునుగాక. ప్రభువుని ఆరాధన సమయంలో ప్రభువుని ఆరాధించండి. ఏ టైంలో ఏది చెయ్యాలో అది మాత్రమే చేయాలి. దేవునికే మహిమ కలుగునుగాక. అందుకంటాడు, మనుషుడా ఏది ఉత్తమమో చదవమా, అది నీకు తెలియజేసి ఉన్నది. న్యాయముగా నడుచుకుంటూ ఏం చేయాలంట? ఈ భూమి మీద నువ్వు ఎలా ఉండాలి? న్యాయముగా నడుచుకోవటం నేర్చుకో. న్యాయముగా. ఈరోజు న్యాయం అనేది లేదు. ఎక్కడ చూసిన న్యాయం అనేది లేదు. ఎక్కడ చూసిన అన్యాయమే. న్యాయంగా నడుచుకుంటే మానవుడే లేడు. న్యాయం తప్పి మానవుడు ఈ భూమి మీద జీవిస్తూ ఉన్నాడు. న్యాయముగా నడుచుకో. న్యాయం ఎవరు? యేసుక్రీస్తు ప్రభువారే. అందుకంటున్నాడు, నువ్వు న్యాయంగా ఈ భూమి మీద నడుచుకో. రెండోది ఏదంట? న్యాయంగా నడుచుకోవటం. రెండోది కనికరమును ప్రేమించాలి. కనికరం ఎలా ఉండాలంటే నీకు కనికరం కూడా ఉండాలి. దేవునికి స్తోత్రం. కనికరమగా ఈ భూమి మీద ఉంటాము నేర్చుకోవాలి. ఈరోజు చాలా మందికి కనికరం లేదు. ఏం లేదంట? కనికరం లేదు. అసలు కనికరం అంటే ఏంటి? ఒకరు ఆకలితో పడుతున్నప్పుడు అది మనం చూస్తూ నవ్వేదా? ఒక కష్టాలు పడుతుంటే వాళ్ళ గురించి వేదన చేయటమా? ఒకరు కుటుంబంలో గలిబిలు అయిపోయి నాశనం అయిపోతుంటే అది చూసి వేదన చేయటమా కనికరం అనేది? నీ పొరుగు వాడు ఇబ్బందులు ఉండగా, నీ పొరుగు వారి కష్టాలు ఉండగా వారి గురించి ఏం చేయాలంట? కనికరం అంటే వాళ్ళకి సహాయం చేయి. అయ్యో పాపము, ఇది కాదండి కనికరం అనేది. అయ్యో పాపము, ప్రతి ఒక్కరు అంటారు అయ్యో పాపం అని. అయ్యో పాపము కాదు. వారికి నువ్వేం చేయాలి? కనికరం అంటే ఏంటి? వాళ్ళకి నువ్వు ఏదో ఒక సహాయం చేయి. అది మాట కావచ్చు, అది డబ్బు కావచ్చు, వస్త్రం కావచ్చు, ఆహారం కావచ్చు, అది ఏదైనా కావచ్చు. నీ పొరుగువాడు ఇబ్బందులు ఉంటే నువ్వు కనికరమ కలుగు. అతనికి నువ్వు సహాయము చేయటం నేర్చుకో. ఒకరు పస్తులు ఉంటున్నాడా, వారికి ఆహారం పెట్టు. ఒకరు వస్త్రహీనుడు ఉన్నాడా, అతనికి వస్త్రమి. లేదా నువ్వు మంచి ప్రార్థన జీవితం కలిగిన వాళ్ళైతే ఏం చేయాలి? వాళ్ళ గురించి ప్రార్థన చేయి. ప్రభా బిడ్డలు కాపాడు, ఆ బిడ్డలు కాపాడు, ఆ బిడ్డలు కాపాడు, ఆ బిడ్డలు కాపాడయ్యా, వాళ్ళకు అవసరాలు తీర్చమని వాళ్ళ గురించి నువ్వు కన్నీరు కార్చి ప్రార్థన చేయి. కనికరం లేదు ఈరోజు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కానీ వాళ్ళకి అలాగ జరగాలి, వాళ్ళు అలా కావాల్సిందేలే, వాళ్ళకి ఆ శిక్ష ఉండాల్సిందేలే. ఇలా రకరకాలు చెప్పుకుంటా వేళ చేస్తా ఇంకొంచెం పాపాన్ని పెంచుకుంటున్నావు నువ్వు. దేవునికి స్తోత్రం కలుగాక. ఇతరుల ఇబ్బందులు, ఇతరుల కష్టాలను పాలుభాగస్తులు కాకుండా ఆ కష్టాలను పంచుకునేది పోగొట్టి నువ్వు వేళ చేస్తున్నావు చూడు, ఇంకా పాపాన్ని పెంచుకుంటున్నావు, ఇంకా శాపానికి గురవుతున్నావు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. కనికరమును ఏంటంట? దీన మనసు కలిగి. ఎవరంట? దీన మనసు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించు. ఈరోజు దీన మనసు ఎవరుంది? మేము పరాక్రమశాలని ఊగులాడుతున్నారు. మేము వచ్చేస్తాం, ఇచ్చేస్తాం, దూరం దాం చేస్తున్నారు. మన సంఘం బయటకు మనకి మందిరాలు కలుపుకుంటారు. లేదా దీన మనసు ఎక్కడుంది? నీ బ్రతుకులో మార్పు లేదు, నీ హృదయంలో మార్పు లేదు, నీ నోట్లో మార్పు లేదు, నీ మాటలో మార్పు లేదు. నీ నోటికి ఎట్టొద్దట మాట్లాడతావు, నీ నోటికి ఎట్టొద్దట ప్రవర్తిస్తూ ఉంటావు. నీకు దేని మనసు
ఉంది. మళ్ళా మేము క్రైస్తవులు అని చెప్పుకుంటాం, మనం మందిరానికి వెళ్తుంటాం, కానీ దీన మనసు అనేది మనకు లేదు. ఆ దీనత్వం అనేది కావాలని ప్రభు అంటున్నాడు. మీరు ప్రతి ఒక్క బిడ్డల వెళ్ళ ఎలా ఉండాలంట? దీన మనస్సు, తగ్గించు మనసు, తగ్గించుకొని. యేసుక్రీస్తు ప్రభు కంటే గొప్పవారమా? ఆయన కంటే గొప్పవారు మనము? లైవ్ వింటున్న సహోదరుడా, సహోదరి, యేసు ప్రభు కంటే గొప్పవాడివా? ఆయన సింహాసనం వదులుకొని, తన రాజ్యాన్ని వదులుకొని, మానవ శరీరం ధరించుకొని, తన్ను తాను తగ్గించుకొని ఒక దీనుడుగా ఈ భూమి మీద ఆయన జీవించాడు. హల్లెలూయా! ఒక దీనుడుగా ఎంత తగ్గించుకొని యేసు ప్రభు ఈ భూమి మీద ఉన్నాడు. ఎంత తగ్గించుకొని యేసు ప్రభు ఈ భూమి మీద ఆయన 33 సంవత్సరాలు జీవించాడు. హల్లెలూయా! ఈరోజు యేసు ప్రభువుని చెప్పుకుంటున్న మనము, యేసు ప్రభు లాంటి తగ్గింపు మనకుందా? యేసు ప్రభు లాంటి దీన మనసు, అలాంటి కనికరమైన మనసు ఈరోజు ప్రతి ఒక్కరికి కావాలని ప్రభు ఎదురు చూస్తున్నాడు. ఎక్కడ చూసినా కోపాలు, ఎక్కడ చూసినా పవర్సాలు. కోపాలు పవర్సాలు ఎందుకు పనికొస్తాయండి? ఈ క్రైస్తవులకు తగవండి. కోపాలు, పవర్సాలు, పోర్జులు, కుళ్ళు, కుతంత్రాలు, ఒకరి మీద ఒకరు పోర్జులు, ఒకరి మీద ఒకరు సాడీలు. ఏంటి ప్రభు చేశాడా? ఆయన రక్తం కడగబడిన మనము, ఆయన శరీరంలో ఆయన రక్తంలో పాల్గొంటున్న మనము ఇలాంటి లక్షణాలు మనకు ఉండొచ్చా? దేవునికి స్తోత్రం. అందుకు అపొస్తలుడు పౌలు అంటాడు, నేను ఇతరులకు బోధించి నేను ఎక్కడ భ్రష్టునైపోదు అని చెప్పేసి నా శరీరం నేను నల్లగొట్టుకుంటా అంటాడండి. అపొస్తలుడు పౌలు ఎక్కడైనా గర్వం వస్తుందేమో, ఎక్కడైనా హెచ్చించుకుంటాడేమో అని చెప్పేసి అంట తన శరీరం నల్లగొట్టుకుంటాడంట. ఆయన ఎక్కడ గర్వాన్ని రాణించుకోలేదు, ఆయన ఎక్కడ కూడా హెచ్చించుకోవడానికి ఇష్టపడలేదు. ఈరోజు నువ్వు నేను ఎందుకు హెచ్చించబడాలి? నువ్వు నేను ఎందుకు మనలో ఒక గర్వం రావాలి? దీన మనసు కావాలా? హల్లెలూయా! ఏం కావాలి క్రైస్తవులకి? దీన మనసు, తగ్గించుకునే మనసు. ఈరోజు కరుణ ఎందుకు ఇంతగా పెరిగిపోతుందండి? ఎవరిలో తగ్గింపు లేదు, ఎవరిలో దీన మనసు లేదు, ఎవరిలో లోపల జీవితం లేదు, ఎవరిలో కూడా ప్రభు వైపు చూసి కన్నీరు కార్చే మనసు లేదు. ఏమి తిందామా, ఏమి ధరించుకుందామా కదండి, ఏమి సంపాదించుకుందామా, ఏమి దోచుకుందామా, దీని గురించి పరిగెత్తుతున్నారు. లోకాశ, లోక శరీరాశలు కదండి. ఈ లోకంలో ఉన్న అనేకమైన ఆలోచనలు బట్టి మానవుడు పరిగెత్తుతున్నాడు. కానీ దీన మనసు కలిగి, దీనత్వం కలిగి, పరిశుద్ధత కలుగుటకు, మంచి మనసు కలిగి జీవించుటకు ఈరోజు మానవుడు ఇష్టపడటం లేదు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా! 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 నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజు నీ గర్వం తగ్గించడానికే మనకి సిగ్గు వచ్చేసిందేమో. ఈ రోజు ఈ భయంకర దినాలు, ఈ భయంకర సంఘటనలను చూస్తున్నామంటే మనలో ఉన్న గర్వాన్ని తక్కువ చేయడానికి సిగ్గు వచ్చిందేమో. నా ప్రియమైన సహోదరుడా, సహోదరి, నిన్ను నువ్వు పరిశోధించుకో, నిన్ను నువ్వు పరీక్షించుకో. ప్రభు దగ్గర ప్రతి క్రైస్తవుడా ప్రభు దగ్గర నిన్ను నువ్వు పరీక్షించుకో. కన్నీరు కార్చు, కన్నీరు కార్చి నిన్ను దేవునికి సమర్పించుకొని నిన్ను నువ్వు దేవుని దగ్గర దిద్దుకో. ప్రభు నీ దగ్గర రావడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. ప్రభు నీ అవసరం తీర్చడానికి ఇష్టపడుతున్నాడు. ప్రభు నీకున్న వ్యాధి తీసివేయడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. ప్రభు నీకున్న సమస్య తీసి ఇష్టపడుతున్నాడు. నిన్ను నువ్వు ప్రభు దగ్గర సమర్పించుకో, సమర్పించుకో. దేవునికి మహిమ కలుగును గాక. ఏం కావాలంట? కనికరము. చదువు ఇంకేమన్నాడు? ఇదే కదా దేవుడు నిన్ను చాలండి. దేవుడు నిన్ను ఏమడుగుతాడంట కదండి. నేను కోడిలను అడగలేదు, పొట్టెలను అడగలేదు, మేకలను అడగలేదు, నేను ఏ బరువులు అడగలేదు. నాయన, నేను ఈ భూమి మీద ఎలాగ తగ్గించుకొని జీవించానో, మీకు ఎలాగ నేను మాదిరిగా చూపించానో ఆ మాదిరి మీరు నడవండి బాబు. ఇదే కదా నేను అడుగుతుంది. ఈ భూమి మీద మీరు మంచి వాళ్ళుగా బ్రతకండి, మంచిగా బ్రతకండి, పరిశుద్ధులుగా బ్రతకండి, నీతిమంతులుగా బ్రతకండి.
నిత్యము నన్ను ఆరాధించండి, నాకు అనుకూలంగా బ్రతకండి. ఇదే కదా నేను మిమ్మల్ని అడుగుతుంది. హల్లెలూయా. నేను కొబ్బరికాయలేసి కొట్టమాలేదు ఆయన. దేవునికి మహిమ కలుగును గాక. ఈ లోకంలో నువ్వు మంచివాడిగా బ్రతుకు, కనికరము కలిగి బ్రతుకు, దయ కలిగి బ్రతుకు, నీతిమంతుడిగా బ్రతుకు. హల్లెలూయా. అలాగే ఏం కావాలంట? దీన మనస్సు. నా ప్రేమైన దేవుని బిడ్డలారా, గర్విష్ఠుల కాడికి, అహంకారుల కాడికి ప్రభు రాడు, వాళ్ళని త్రోసేస్తాడు. వాళ్ళు మనవ కూడా విండు కదండి. ఇలాంటి స్వభావం ఉంటే ప్రభుని బతుకులు అడుకోండి. అయ్యా, నాకున్న గర్వాన్ని, నాకున్న ఆవేశాన్ని, నాకున్న కోపాన్ని తీసివేయి. అది నాలో ఎప్పుడు ఉండకూడదు, అది ఎప్పుడు నాలో పని చేయకూడదు అని ప్రభువుని అడగండి. ప్రభుని బతిమలాడుకోనండి. ప్రభు సహాయం చేయగలిగిన వాడై ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. చూసుకున్నాం యోహాను సువార్తలో 8:31 వచనం. యోహాను సువార్త, త్వరగా యోహాను సువార్త 8:31 వచనం. కాబట్టి యేసు తను నమ్మిన యూదులతో, చూడండి, యేసు ప్రభు అంటాడు కదా, తను నమ్మిన యూదులకి ఏమంటాడు ఆయన? మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులు. సారండి, నిజంగా మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే, వాక్యం అంటే దేవుడే, వాక్యమే దేవుడై ఉన్నాడు. దేవుడికి స్తోత్రం. నిజంగా మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే మీరు నాకు శిష్యులు అవుతారు. ఆయన శిష్యులు ఎక్కడ ఉంటారు? ఎక్కడ ఉన్నారు చెప్పండి? ఆయన శిష్యులు ఆయన దగ్గర ఉంటారా? ఉండరా? ఈరోజు ఆయన బిడ్డలు ఎక్కడ ఉంటారు? ఈ దినాన్న ఆయన దగ్గర ఉంటారు. నువ్వు నిజంగా దేవుడి వాక్యానికి లోబడుతున్నావా? దేవుడి వాక్యం అంగీకరిస్తున్నావా? దేవుడి వాక్యానుసారంగా నువ్వు ఇష్టపడుతున్నావా? నడచడానికి, దిద్దుకునేకి ఇష్టపడుతున్నావా? నిజంగా నువ్వు వాక్యానుసారంగా జీవించవాలంటే ఈ రోజు నువ్వు ఎక్కడ ఉంటావు? ప్రభు సన్నిధిలో ఉంటావు. ప్రభుని ఆరాధించడం నువ్వు ఇష్టపడతావు, ప్రభుని గణపరచడం ఇష్టపడతావు. కానీ ఈ రోజు నువ్వు మరొక ప్లేస్ నువ్వు వెళ్ళవు. కారణం వెళుతున్నావంటే నువ్వు దేవుని శిష్యుడుగా, శిష్యురాలు ఉండేదని నువ్వు ఇష్టపడలేదని అర్థం. అక్కడ దేవునికి స్తోత్రం. ఈ దినాన నువ్వు ప్రభు దగ్గరికి లేవంటే, ఈ దినాన నువ్వు ప్రభుని ఆరాధన ఇష్టపడలేదంటే ప్రభువుకి నువ్వు శిష్యుడుగా ఉండేదానికి నీలో మనసు లేదు. అంటే ఎలా ఉన్నావు? నువ్వు నామకార్థమైన క్రైస్తవుడి, నామకార్థమైన క్రైస్తవులుగా నువ్వు ఉంటున్నావు. ఏదో ఆదివారం వచ్చింది మందిరానికి వెళ్ళాలి, మిగతా టైంలంతా లోకంలో బ్రతకాలి, లోకంలో జీవించాలి. ఇదే దేవునికి స్తోత్రం. ఎంతకాలం దేవునికి అనుకూలంగా లేకుండా, ఎంతకాలం దేవునికి వ్యతిరేకంగా నువ్వు జీవిస్తావు? నా ప్రియమైన సహోదరుడా, నువ్వు క్రైస్తవుని చెప్పుకుంటూ లోకంలో జీవిస్తున్నావేమో, క్రైస్తవుని చెప్పుకుంటూ యేసు ప్రభువుకు దూరంగా జీవిస్తున్నావేమో, నువ్వు చనిపోతే నువ్వు పోయేది నరకానికే. దేవునికి స్తోత్రం. ఈరోజు పరిస్థితి చూసుకుంటే మానవుడు ఆయుష్కి గ్యారెంటీ లేదు. ఈ రోజు ఉన్నవాడు రేపు బాగుపడతలేడు. ఈరోజు మానవుడు ఆయుష్కి, మానవుడికి ఈరోజు గ్యారెంటీ లేదు. ఏ క్షణంలో మానవుడికి ఏమి జరుగుతుందో అర్థం కావట్లేదు. ఈ దినాన్ని ప్రభుత్వం లేకుండా నీ వ్యాపారం, నీ బిజినెస్ చేసుకుంటా ఎక్కడో తిరుగుతున్నావేమో. ఈ రోజు నువ్వు మరణిస్తే నువ్వు ఎక్కడికి వెళ్తావు? గుర్తు చేసుకో. ఈ రోజు నీ స్థితి ఏమైపోతుంది? నువ్వెన్ని దినాలు ప్రభు దినాలు అక్కరంగా జీవిస్తున్నావో, డబ్బు సంపదను ఆత్రపడుతున్నావో, అది మొత్తం నీ దగ్గర నుంచి ప్రభు తీసేస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవుని బిడ్డ, ఈ రోజు నువ్వు ప్రభుని ఆరాధించడం నేర్చుకో, ప్రభుని గణపరచడం నేర్చుకున్నానా. ప్రభు దగ్గర నువ్వు ఉండేదానికి నీ మనసులో ఇష్టపడు. లేకపోతే నువ్వు ప్రభు శిష్యుడుగా, శిష్యురాలుగా పుట్టలేవు. ఏ కారణం ఏంటంటే ఆయన వాక్యము ప్రేమించడం లేదు కనుకనే. ఏంటి ప్రేమించేది? ఈరోజు ఆదివారము, ఈరోజు నేను దేవుని వాక్యము వినాలి. ఈరోజు ఆదివారము, ఈరోజు నేను దేవుని వాక్యము వినాలి. ఒక ఆలోచన నీకుందా? దేవుని వాక్యానికి ఆరాటం కలిగి ఉన్నావా? దేవుని వాక్యం వినాలని నేను ఒక తపన. చూడండి, చదవద్దు. కీర్తన గ్రంథం 42
నీటి వల్ల ఆశపడినట్టుగా దేవా నా ప్రాణం నీ కొరకు ఆశపడుతుంది. చూడండి, మరి దేవుని సన్నిధికి వెళ్ళడానికి నీలో ఆరాటం ఉందా, ఆకలి ఉందా, తప్పుకుందా? ఈరోజు దేవుని వాక్యం వినేదానికి నువ్వు ఆకలి కొని ఉంటున్నావా? ఏమీ లేదు. హల్లెలూయా. ఏమీ కూడలేదు. దేవునికి స్తోత్రం. ప్రభు దగ్గర కూర్చుంటే ఏమవుతుంది? అక్కడికి వెళ్తే 200 వస్తాయి, అక్కడికి వెళ్తే కూలి వస్తుంది. కూలి గురించి చూస్తున్నావు, నీ భవిష్యత్తు ఎంత నాశనం అయిపోతుందో తెలీదా? నువ్వు డబ్బు గురించి పరిగెత్తుతున్నావు, ధనవంతులు కావటానికి పరిగెత్తుతున్నావు, కానీ నువ్వు శోధంలోను కిడిలోను ఉరిలోకి గురైపోతున్న సంగతి వెరగకుండా ఈరోజు మానవుడు అంటున్నాడు. దేవునికి శుద్ధి కలుగును గాక. హల్లెలూయా. ఇంకా చదివేమంటున్నాడు? నాకు శిష్యులై ఉండి సత్యమును గ్రహించెదరు, నాకు శిష్యులై సత్యమును గ్రహించెదరు, అప్పుడు సత్యము మిమ్మలను స్వతంత్రులుగాను చేయును. హల్లెలూయా. సత్యమే చెప్తున్నాడా? మిమ్మల్ని స్వతంత్రులుగా. సత్యం ఎవరు? నా యేసుక్రీస్తు ప్రభువారు. మీరు వాక్యానికి లోబడి వాక్యాన్ని మీరు ధ్యానిస్తే మిమ్మల్ని ఆయన్ని స్వతంత్రులుగా చేసుకుంటాడంట. ఆయన బిడ్డలుగా మనము ఆయన చేర్చుకుంటాడు. స్వతంత్రులుగా. ఎవరండి స్వతంత్రులు? ఆయనకంటే ఆయన వాక్యాన్ని ప్రేమించేవాడు, ఆయన వాక్యానికి ఆకలి వారే ఆయనకి స్వతంత్రులు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ దినాన్ని మనం ఎంతమంది పోగొట్టుకుంటున్నారు? దేవుని వాక్యాన్ని, దేవునిచ్చే ఆశీర్వాదాన్ని ఈరోజు ఎంతమంది కదండి. బాగా లేకపోతే అయ్యా నా గురించి ప్రార్థన చేయి. ఎప్పుడు చెప్పండి, ఎప్పుడు చెప్పండి? ఒక శిస్తులు ఆపరేషన్ చేసుకొని వచ్చింది. ఆపరేషన్ చేసుకున్న తర్వాత ఏమొచ్చేసింది? భయంకరమైన కడుపు నొప్పి వచ్చింది. ఇంటికి తీసుకొచ్చినాక 9వ రోజు ఇంటికి తీసుకొచ్చారు. ఇంటికి తీసుకున్న కడుపు నొప్పి, భయంకరమైన కడుపు నొప్పి. చూడండి, కడుపు ఆపరేషన్, పెద్ద ఆపరేషన్ చేసుకున్న వ్యక్తికి కడుపు నొప్పి ఎంత దారుణంగా ఉంటుంది, ఎంత భయంకరమైన స్థితిలో ఒకసారి ఆలోచిద్దాం. సరే, ఫోన్ చేశాను. నాకు ఫోన్ చేస్తే నేను ఇంకొక పాస్టర్ గారు వెళ్ళి ప్రార్థన చేసామంతే ఆమె నుంచి ఒక దెయ్యం వచ్చేసింది బయట. ఏమొచ్చేసిందండి? ఆ కడుపు నొప్పి తెచ్చుకోతున్న దెయ్యం బయటకు వచ్చేసింది. అమ్మా, ఆమె కదిలాడకూడదని మీరు కాల్ చేసి పట్టుకోండి. అప్పుడు నేను ప్రార్థన చేశాను, ప్రభువా ఈ దెయ్యాన్ని మీరు వెళ్ళగొట్టండి ప్రభు అని ప్రార్థన చేసినప్పుడు నా ప్రభు దెయ్యాన్ని వెళ్ళగొట్టేశాను కదా. ఆ కడుపు నొప్పి పోయింది కదా. చర్చికి వచ్చిందా? ఈ రోజు వరకు చర్చికి రాదు. 2 సంవత్సరాలు ఈ రోజు వరకు చర్చి లేదు. మళ్ళీ ఇప్పుడు వారికి అందరికి జనాలు సర్దులు వచ్చాక పాస్టర్ మా గురించి ప్రార్థన చేయి అంటే ఏంటి? నేను అడిగానమ్మా, 2 సంవత్సరాల క్రితం ఫోన్ చేశావు, మళ్ళీ ఇప్పుడు ఫోన్ చేస్తున్నావు. కారణం ఏంటి? ఎక్కడ కరుణ వచ్చాకలో నా ప్రాణం పోతారు భయం. ఇప్పుడు ప్రార్థన కావాలా? ఇప్పుడు ప్రభు గుర్తొచ్చాడు. ఇప్పుడు ఏమొచ్చేసింది? పాస్టర్ గారు గుర్తొచ్చాడు. అంటే 2 సంవత్సరాల మధ్య పాస్టర్ గారు గుర్తుకు రాలేదా? దేవుడు గుర్తుకు రాలేదని అడిగాను నేను. సమాధానం లేదు. తప్పు అయిపోయిందయ్యా. ఇది మన వరకు చాలా సర్వసాధారణం. తప్పు అయిపోయిందయ్యా, తప్పు అయిపోయిందని మారుతున్నారా? మళ్ళీ యథావిధి, మళ్ళీ ఎప్పటిలాగా యథావిధి అదే బ్రతుకు. అందుకంటున్నారు, మీరు నిజంగా నా వాక్యాన్ని మీరు ప్రేమించేవారైతే మీరు నా దగ్గర ఉంటారు. నిజంగా నా వాక్యాన్ని ఇష్టపడాలైతే మీలో మార్పు వస్తుంది. దేవునికి స్తోత్రం కలుగుగాక. ఎలాంటి మనుషులు అంటే అవసరాన్ని బట్టి ప్రభుని వాడుకునే వాళ్ళు, అవసరాన్ని బట్టి ప్రభు దగ్గరికి వచ్చిన వాళ్ళు. వీళ్ళందరూ ప్రభు బిడ్డలా? వీళ్ళందరూ క్రైస్తవులేనా అంటే తీరుకుంటే ప్రభు దగ్గరికి వస్తావా? కొంతమంది పండగలకు వస్తారు చర్చిలకి, కొంతమంది నెలకు ఒకసారి వస్తారు చర్చిలకి. అంటే వీళ్ళందరూ క్రైస్తవులా? నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవునికి లోబడండి. దేవునికి లోబడు. అవసరాన్ని గురించి ప్రభు దగ్గర రావటం కాదు. అవసరం లేనప్పుడు కూడా ప్రభు దగ్గర ఉండు. ఒక్కసారి నీ జీవితంలో ప్రభు మేలు చేసినప్పుడు ఆ సంఘానికి, ఆ దేవుడికి, ఆ దైవ శాఖ దగ్గర కృతజ్ఞతగా జీవించు. దైవ శాఖని వాడుకొని దైవ శాఖను వదిలిపెట్టడం కాదు, అది కృతజ్ఞత అంటారు. దేవునికి మహిమ
మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికే మహిమ కలుగునుగాక. పరిశుద్ధాత్మ దేవుడు ప్రతి ఒక్కరితో ఆయన మాట్లాడుతున్నాడు, ప్రతి ఒక్క బిడ్డతో మాట్లాడుతున్నాడు. ఈ వైరస్ నుంచి దేవుడు ప్రతి ఒక్కరిని కాపాడగలిగిన వాడే. ఈ వైరస్ తీసేయగలిగిన శక్తి ఆయనలో ఉంది. కానీ ఎందుకు ఆయన ఆపుతున్నాడంటే ప్రజలలో మార్పు రావటం లేదు. ప్రజలందరూ కూడా ఆయన వైపు చూడటం లేదు. అవసరానికి వాడుకుండే క్రైస్తవులు హల్లెలూయా. ఏంటంట? అవసరానికి. అందుకే కొన్నిసార్లు వాళ్ళని దేవుడు పడుచుకాడు. ఎందుకంటే వీళ్ళు అవసరానికి నా దగ్గరకు వచ్చేవాళ్ళని దేవుడు కొన్నిసార్లు వాళ్ళని పడుచుకోడండి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. సామెతల గ్రంథం 6:16 వచనం. 6:16 త్వరగా ముగించుకుందాం. త్వరగా 6:16 సామెతలు. దేవునికి స్తోత్రం. యెహోవాకు చూడు, యెహోవాకి అసహ్యమైనవి 6 అంట. యెహోవాకి అసహ్యమైనది అంట 6 అంట. అంటే మన మనసులో, మన హృదయంలో, మానవ హృదయంలో ఉండే 6 గలవు. 7 ఆయనకి ఏయులను. ఏమనగా ఏంటంటే అహంకార దృష్టి. ఏంటంటే ఆయన నాకు చెప్పేదే వీడికి ఏం సంబంధం అని చెప్పటంటే అహంకారం. ఈరోజు చాలా మందికి అహంకారం బాగా ఉంది. ఎవరైనా సభతో ఎంతో లక్ష్యం పెట్టడం, ఎదరికి మాట్లాడతారు, తులకరిస్తారు, లోపల జీవితం లేదు. కారణం ఏంటంటే అహంకారము. కళ్ళను నాలుకయు నిరపరాధులు చంపు చేయాలంటే మంచి వారిని అక్కురగా చంపేస్తారు. ఏంటంటే ఇది దేవునికి ఏయులైనవి నిరపరాధుల్ని, ఏ పాప పుణ్యం తెలియని వారిని, నాకు బలం ఉంది, నాకు శక్తి ఉంది, నాకు హోదా ఉంది, నాకు వెనక రాజకీయ బలం ఉంది, ఎన్ని చూసుకొని అక్కురంగా నిరపరాధుల్ని చంపుతారట. దుర్యోధనులు అంటే ఏంటి? లోపల ఆలోచన. దుర్యోధనులు ఏ పంప కూడవాలన్నా, ఏ కుటుంబాన్ని కోసాలన్నా, ఎవరి మీద నిందలు ఇయ్యాలన్నా, ఎవరిని ఏంటో పాడు చేయాలన్నా, ఇది హల్లెలూయా కదండి. దుర్వ్యసనాలు కదండి. మళ్ళీ చర్చిలకు వస్తారు ఆదివారం. ఏ బాబు చర్చిలకు వచ్చేదే, చర్చిలలో కూర్చునేదే, ఇంటికి పోతే ఈ దుర్వ్యసనాలు బాబు. దేవునికి ఆయాసకరమని ఏవి కూడా మానవలసింది విడిచిపెట్టుతాడు. ఎందుకు వస్తున్నారు వీళ్ళు? అసలు చర్చికి వచ్చింది ఎందుకు? అసలు ప్రభుని నమ్ముకునేది ఎందుకు? రోగాల గురించా? ఆస్తులు వస్తాయనా? అంతస్తులు వస్తాయనా? ప్రభుని నమ్ముకునేది. ప్రభుని ఎందుకు నమ్ముకోవాలంటే నీ జీవితం మారడానికే ప్రభుని నమ్ముకోవాలా. నువ్వు పరిపూర్ణంగా మారడానికే ప్రభుని నమ్ముకోవాలా. నువ్వు పరిపూర్ణంగా ఆయనతో కలిసి ఉండేదానికే నువ్వు దేవుని నమ్ముకోవాలా. అంతేగా రోగాల గురించి, అప్పుల గురించి, పెళ్లి కావడానికి, సంతానం కలగడానికి, దీని గురించి కదండి ప్రభుని నమ్ముకునేది. నీలో నాలో మార్పు రావాలా. హల్లెలూయా. నీలో నాలో మార్పు రావాలా. ఆ మార్పు గురించి యేసుక్రీస్తు ప్రభువు ఆయన శిలువలో తన ప్రాణం పెట్టి తన రక్తాన్ని కాచి. ఎందుకు తెలుసా? నీలో నాలో ఒక మార్పు పడాలా. అందుకే ఇంకా మన పాపంలో ఉండగానే ఆయన ప్రాణాన్ని పెట్టాడు. మనం మారినాక పెట్టలేదు. మనం నీతిమంతులు ఉన్నప్పుడు ఆయన ప్రాణాన్ని పెట్టలేదు. ఇంకా మన పాపంలో ఉండగానే ఆయన ప్రాణాన్ని పెట్టాడండి. నా ప్రియమైన సంగమా, నా ప్రియమైన దేవుని బిడ్డలారా, నువ్వు దేవుని దగ్గరికి ఎందుకు వచ్చావో తెలుసా? నీ హృదయాన్ని మార్చుకునేదానికి, నీ మనసు మార్చుకునేదానికి, నువ్వు పరిపూర్ణంగా మారి నీ కుటుంబాన్ని పరిపూర్ణంగా మార్చుకునేదానికే నువ్వు ప్రభు దగ్గరికి వచ్చింది. అది గుర్తు చేసుకో. ఈరోజు పరిశుద్ధాత్ముడు నీతో మాట్లాడుతున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. కీడు చేయట త్వరపడి చాలు. కీడు చేయటానికి పాదాలు పరిగెత్తుతాయి అంటే, కానీ మంచి చేయటానికి మాత్రం కాలు రావు.
హల్లెలూయా, హల్లెలూయా. కాదండి, కీడు చేయడానికి కాలు బాగా పరుగుతాడు కానీ మేలు చేయడానికి రావు. రెండోదమ్మా, లేని వాటిని పలుకు అబద్ధం. అంటే లేని కూడా కలిపి చెప్పే మాట మాత్రము చాలా మానవుడికి. జరిగింది ఒకటైతే 4 జరిగి చెప్తారు, కలిపి చెబుతూ ఉంటారు. కానీ ఇది మానవుడికి చాలా కదండి. ఇక్కడ జరిగింది ఒకటైతే, మనం చూసింది ఒకటైతే దానికి 4 ఇంటర్ చేసేస్తారు, కలిపి చెప్పేసి దానికి కొంచెం పెంచేస్తారు. ఏంటి సమస్య, గొడవ, కుటుంబంలో కలతలు ఇంకొంచెం పెట్టేస్తారు పైకి. లేని వాటిని కల్పించేవాడు ఈరోజు లేరా? దేవుని నమ్ముకున్న ప్రజలు ఇలాంటి ఉద్దేశం కలిగిన వారు లేరా అని నా ప్రభు అడుగుతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రభువు నమ్ముకున్నప్పుడు నీలో ఎంత మార్పు వచ్చింది? నీలో ఉన్న కోపం పోయిందా? నీలో ఉన్న పగ పోయిందా? నీలో ఉన్న స్వార్థాలు పోయినా? నీలో ఉన్న కుళ్ళు కుతంత్రాలు పోయినా? ఎదుటి వాడి పంప కూల్చే ఆలోచనలు పోయినా? ఎదుటి వాడి కీడు కల్పించే ప్రవర్తన పోయినదా? మరి ఎందుకు ప్రభు నమ్ముకున్నామా? ఆయన మనల్ని చూసి అసహించుకునేదానిక? ఆయన మనం చూసి త్రోసివేయడానిక? లేకపోతే ఆయన మనల్ని చూసి ఉమ్ము వేయడానిక? సిగ్గుమాల జనమా కూడి రండి అని ప్రభు అంటున్నాడు. రేపు గాలి వస్తే పొట్టు లేక కొట్టుకెళ్ళిపోతావు. రేపు దేవుడు రాకల్లో పొట్టు లేక కొట్టుకెళ్ళిపోతావు, త్రోసివేయబడతావు. అందుకే కూడి రండి, కూడి రండి. వచ్చి మీ మనసు, మీ ప్రవర్తన, మీ హృదయాన్ని మీరు దిద్దుకోనండి అని ప్రభువారు చదివిస్తున్నారు. దేవునికి స్తోత్రం. ఈరోజు నువ్వు ప్రభు నామములో నువ్వెంత పరిగెత్తుతున్నావు, అది రేపు రోజు నీకు అక్కర రాదు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ 4 సంధ్యాలు ఆరాధన లేదు, మా కానుకలు లేవు, కానీ దేవుడు మమ్మల్ని పోషించడం లేదా? ఆకాశ పత్రులు చూడు, అవి విత్తవు కోయవు, అవి కోట్ల కూర్చున్నావు. పరలోకంలో తండ్రి వాటిని పోషిస్తలేరా? అల్ప విశ్వాసులారా, ఎందుకు ఈ దినాన్ని మీరు పరిగెత్తుతున్నారు? ప్రభువుని వదిలిపెట్టి, ప్రభు సన్నిధిని వదిలిపెట్టి ఎందుకు మీరు పరిగెత్తుతున్నారు? దేవుని అవసరాలు వెలిగిన వాడు కదా, నీ చింతలు వెలిగిన వాడు కదా, నీకు ఏది కావాలని నీకు తెలీదా? ఈరోజు ఇది 4వ సండే ఆరాధన బందై లైవ్ పెట్టుకుంటున్నాను. కానీ నా దేవుడు నాడు తిండికి చంపలేదు, నా దేవుడు నాకేది తక్కువ చేయలేదు. 6 రోజులు పని చేసుకుంటే సరిపోదా? 7వ దినం చేసి కూడా పనులు చేసుకుని శాపానికి ఎందుకు మీరు గురవుతున్నారు? దేవుడిచ్చిన దాంట్లో తృప్తి పొందండి, దేవుడిచ్చిన తృప్తి పొందండి. ఏదో సాధించాలి, ఏదో సంపాదించుకోవాలంటే నష్టపోతారు, శాపానికి గురైపోతారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని దగ్గర ఆసక్తి కలిగి ఉండండి, ఆరాధన కలిగి ఉండండి, నమ్మకం కలిగి ఉండండి, విశ్వాసం కలిగి ఉండండి, యథార్థత కలిగి ఉండండి, మంచి మనశ్శాంతి కలిగి ప్రభు దగ్గర నిలబడండి. ప్రభు మిమ్మల్ని దీవిస్తాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. చూడండి, గలతీయుల రాసిన పత్రికలో ఒక మాట అంటాడు. నేను ముగించేస్తాను, టైం కూడా అయిపోతుంది, ఇంకా 10 నిమిషాలు నేను ముగించి వేస్తాను. దేవుడి గలతీయుల రాసిన పత్రిక 5 త్వరగా 5:22 5:22. అయితే ఆత్మ ఫలములు ఏమనగా చూడండి, అయితే ఆత్మ ఫలములు ఏమనగా ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, దయాలత్వం, మంచితనం, విశ్వాసం, స్వాస్థ్యం, ఆశానిగ్రహం, ఇట్టి వాటికి విరోధమైనది ఏదియో లేదంట. దేవునికి స్తోత్రాలు చెప్పండి. హల్లెలూయా. ఇట్టి వాటికి విరోధమైనది ఏదియో లేదు. ప్రేమ, సమాధానం. ఈరోజు కుటుంబంలో ప్రేమ లేదు, కుటుంబంలో ఐక్యత లేదు, అన్నదమ్ముల మధ్య ప్రేమ లేవు, అక్కదమ్ముల మధ్య ప్రేమ లేవు, తండ్రి కొడుకుల మధ్య ప్రేమ లేవు. కారణం
ప్రేమ లేదు, ప్రేమ లేదు. ఏమున్నాయి? కోపాలు, పోర్జీలు, పౌరసాలు ఉన్నాయి. ఎవరి ప్రేమ యేసుక్రీస్తుది, పౌరసాలు, కోపాలు అపవాది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. నేను కోపపడితే భయపడతాను అనుకుంటున్నావా? నేను కోపపడితే అందరూ పారిపోతాను అనుకుంటున్నావా? నీ అంత పనికి మనం లేడు అనుకుంటారు అందరు. గర్విష్ఠుల్ని, కోపిష్ఠుల్ని కదండి ఏమనుకుంటారు చెప్పండి? ఇది పనికిరాని కూడా అనుకుంటారు. కోపం నాశనానికి గురి అది. దేవునికి స్తోత్రం. నువ్వు అనుకుంటావు అబ్బా నాకు భయపడదు. ఎవ్వరు నీకు భయపడరు. ఒక మనిషికి విలువ ఎప్పుడో తెలుసా? ఒక మనిషిని ఎప్పుడు గౌరవిస్తారో తెలుసా? ఒక మనిషిని ఎప్పుడు భయపడతా తెలుసా? నీలో ప్రేమ ఉండాలా, కనికరం ఉండాలా. రెండోది, ఈ భూమి మీద దేవుని చిత్తమైన జీవితంలో కలిగి ఉంటే, మంచి సాక్షిగా నువ్వు ఈ భూమి మీద జీవిస్తే, నలుగురు మంచివాడు నువ్వు అనిపించుకుంటే, నిన్ను చూసి అందరు భయపడతారు, అందరు నీకు విలువిస్తారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రాణ ప్రియుడా నా యేసయ్యా, మమ్ముగన్న తండ్రి నా యేసయ్యా, పూజింతును ఓ పూజారుడా, భజింతును ఓ భవహీనుడా. నీవు కాక ఎవ్వరు నాకు లేరయ్యా, నీవు కాక ఎవ్వరు నాకు లేరయ్యా. నీవే నీవే నా ప్రాణము, నీవే నీవే నా సర్వము. నా ప్రాణ ప్రియుడా నా యేసయ్యా, మమ్ముగన్న తండ్రి నా యేసయ్యా. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక, దేవునికి మహిమ కలుగును గాక. చూసుకుందాం కొలసి రాసిన పత్రిక 3వ అధ్యాయం, కొలసి 3వ అధ్యాయం 22వ వచనం. దేవునికి మహిమ కలుగును గాక. గ్లోరీ. దాసులారా, దాసులారా, మనుషులను సంతోషపెట్టే వారైనట్టు చూడండి. దాసులారా, మనుషులు సంతోషపెట్టే వారైనట్టు కంటికి కనబడవాలని కాక ప్రభువునకు భయపడుచు. చాలండి. దాసులారా, మనుషులు సంతోషపెట్టే వారు లెక్క ఉండవాకండి. ఎవరినంట? ఎవరినంట? ఈ లోకంలో ఏమన్నా చెప్పండి. ఆయన చెప్పినట్టు చేయకపోతే అనుకుంటాము ఇది దైవ సిద్ధాంతాలకు వ్యతిరేకమని తెలుసు. ఏమంటారు? ఇప్పుడు ఈరోజు సండే ఆరాధన ఉంది, ఒకరు వచ్చారు, మనం ఎక్కడికి వెళ్ళాలి? ఆరాధనకి వెళ్ళాలి. మనకి ముఖ్యమైన వ్యక్తి వచ్చిండు. అమ్మా అర్జెంట్ పని ఉంది, అయ్యా అర్జెంట్ పని ఉంది, ఒక గంట సేపు చేయవా అంటే చెయ్యాలి. ఇప్పుడు నువ్వు చెప్పు. ఆయన నీకు చాలా ప్రాముఖ్యమైన మనిషి, నీకు కావాల్సిన మనిషి అనుకో. ఈరోజు నువ్వు ఆరాధన, నువ్వు ప్రభు దగ్గర నిలబడాలా, నువ్వు ప్రభుని ఆరాధించాలి సమయము, అది నీకు తెలుసు. కానీ అపవాది ఏం చేస్తా, ఒక ముఖ్యమైన వ్యక్తిని తీసుకొచ్చేసి అక్కడ పెట్టేసి నీకు ఒక ఆశ చూపిస్తాడు. అప్పుడు ఏం చేస్తావు? అప్పుడు అతన్ని ప్రేమిస్తున్నావా, ఇతన్ని ప్రేమిస్తావా? ఎవరిని? ఇప్పుడు యేసు ప్రభుని ప్రేమిస్తావా, వచ్చిన మనిషిని ప్రేమిస్తావా? అయ్యో నేను రానంటే ఆయన బాధపడిపోతుందేమో, నేను అయ్యా ఎవరు రాను రేపు వస్తుంటే ఆయన దుఃఖపడతాడేమో, ఏమో అనుకుంటాడేమో అని ఆయన సంతోష పెట్టడానికి వెళుతున్నావు. మరి ఈ సంగతి ఏంటి? వారం మొత్తం నీ కాచి కాపాడిన ఆయన సంగతి ఏంటి? నీకు ఆరోగ్యం ఇచ్చి ఆవిషించి, నీ పనిచేతుల కృపనిచ్చి, నీ పని రాకపోవడం ఆయన దోతలు పెట్టి సంవత్సరం కాపాడుకుంటూ, నెల నుంచి ఎవరు కాపాడుకుంటూ, వారి నుంచి వారిని కాపాడుకుంటూ నిన్ను పోషిస్తున్న సంగతి. మరి ఈ సంగతి ఏంటి అంటే ఆయన సంతోష పెడుతున్నావు, ఈయన దుఃఖపరుస్తున్నావు. నువ్వు తప్పు కాదా? దాసులారా, మీరు మనుషులు సంతోష పెట్టేవారైనా
పెడుతున్నావా? ఈరోజు 5,000 రూపాయలు ఇస్తానన్నా కూడా నువ్వు వెళ్ళకూడదు పనికి. ఇది నా ప్రభు ఆరాధన దినం, నేను క్రైస్తవుని నీ హృదయపూర్వకంగా ఒప్పుకోవాలా. నేను రాను బ్రదరు, నేను రాను సిస్టర్, నేను రానయ్యా, ఈరోజు నేను ఎక్కడికి రాను, ఈరోజు నేను ప్రభుని ఆరాధించాలి అన్నవాడే నిజమైన క్రైస్తవుడు. క్రైస్తవురాలు వారు మాత్రమే దేవుని బిడ్డలు. ఎవరిని సంతోషపెడుతున్నావు నువ్వు? ఈ లోక సంబంధమైన మనుషున్నా, పరలోకమైన దేవుణ్ణా? దాసులారా, మనుషులు సంతోషపెట్టేవారైనట్టు కంటికి కనబడవాలని. ఇంకేమంటున్నాడు? కాక ఎవరు భయపడాలి? నువ్వు ప్రభువుకు భయపడి శుద్ధాంత హృదయం కలిగిన వాడే, శరీరమును బట్టి నీ యజమానులైన వారికి అన్ని విషయములను లోబడు. నీ యజమానుడు ఎవరు? యేసుక్రీస్తు ప్రభువారు. నీ సృష్టికర్త ఎవరు? నీకు జన్మనిచ్చింది ఎవరు? నీలో ఉన్న ఊపిరిని కాపాడుతున్నది ఎవరు? నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపం. ఆ దీపాన్ని కాపాడుతున్నది ఎవరు? నీ యజమానుడు కదా, నీ సృష్టికర్త కదా, ఆయన తండ్రి కదా. ఆయనకు నువ్వు దుఃఖపడుతున్నావు. నువ్వు ఆయనకు లోపడుతున్నావా? మనుషులకు లోపడుతున్నావా? ఎవరికి లోపడుతున్నావు నువ్వు ఈరోజు? దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. నా కొరకు నీవు, నీ కొరకు నేను, నా కొరకు నీవు, నీ కొరకు నేను, నీవు గాక ఎవ్వరు నాకు లేరయ్యా, నీవు గాక ఎవ్వరు నాకు లేరయ్యా, నీవే నీవే నా ప్రాణము, నీవే నీవే నా సర్వము, నా ప్రాణ ప్రియుడా నా యేసయ్యా, మమ్ముగన్న తండ్రి నా నేను కూడా 9 సంవత్సరాలు బిల్డింగ్ కాంట్రాక్ట్ పనిచేపిస్తూ ఒక షాప్ కడగాల్సి ఉన్నాను. 9 సంవత్సరాలు 9 సంవత్సరాలు ఎప్పుడు కూడా నేను సైడ్ మీద లేను. ఖచ్చితంగా ఆదివారం 10 గంటలకు ఖచ్చితంగా చర్చిలో ఉంటాను. నేను ముందే చెప్పేస్తాను, నేను సైడ్ మీదకి రాను. ఆదివారం నేను పని చేయను, నేను సేవకుని, నేను చర్చిలో ఉంటా. అదైతే నాకు పని, లేదా నాకు పని యుద్ధం చదువుతాను. నేను డైరెక్ట్ చెప్పేస్తాను, బిల్డింగ్ కాంట్రాక్ట్ని, సెంటరింగ్ పని 2 పనులు చేపిస్తా కూడా ఏ ఆదివారం కూడా నేను చర్చి మానేసి నేను సైడ్ మీద లేను. దేవుడు నన్ను పోషించలేదా? నాకు వచ్చే పనులు ఆపేశారా? ఈరోజు అపవాదికి బానిసైపోయి, అపవాది తంత్రములు, అపవాది ఆలోచనలు కలిగి దేవుని సన్నిధిని, దేవుని సమయాన్ని వ్యర్థపరుస్తున్నావు. సహోదరుడా, సహోదరి, మరి నేను దీవించబడలేదయ్యా, నాకు అప్పులు ఎక్కువయ్యా, నాకు పనులు లేవయ్యా, నాకు ఉద్యోగం లేదయ్యా. పనులు వస్తే దేవుని మర్చిపోతావు, ఉద్యోగం వస్తే దేవుని మర్చిపోతావు. 4 ఏళ్ళు లోపలికి వెళ్ళిపోతే ప్రభు ఒక పట్టు. ఎలా ప్రభుని దీవించగలడు? ప్రభు చేసిన మేలులో మనం ఎంత ఆయనకు రుణపడి ఉండాలండి. ఎంత రుణపడి ఉండాలి, ఎంత రుణపడి ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆదివారం స్లాబులు పడుతుంది, సెంటరింగ్ పని నాదే, ఒప్పల పని నాదే. మరి నేను ఎక్కడ ఉండాలా? సైడ్ మీద ఉండాలా? ఆదివారం స్లాబులు పడతాయి, ఆదివారం చర్చిలో వాక్యం చదువుతుంటాను. ఓనం నన్ను ఎల్లగొట్టలేదే. దేవునికి స్తోత్రం. ఎందుకు ఈ మాటలు చదువుతారంటే, ఈరోజు నువ్వెందుకు దేవుని సమయాన్ని వ్యర్థపరుస్తున్నావు? ఈరోజు నుంచి ఆదాయానికి ఎందుకు నువ్వు కకృతి పడుతున్నావు? దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈరోజు ప్రభుని ఆరాధన దినం. ఈరోజు ఇంకా మన సుఖంగా ఉన్నామంటే, ఇంకా ఆరోగ్యం కలిగి ఉన్నామంటే, ఇంకా ప్రభుని చూపిస్తున్నామంటే ఆయన కృప కాదా?
ఆయన దయ కదా. ఈరోజు ఎంతోమంది చచ్చిపోయి వాగులో వంకలో పడేస్తుంటే ఆ స్థితి మనకు రాలేదే. ఎవరు దీనికి కారకుడు? సృష్టికర్త కదా. మన కళ్ళ ముందు అలవటిస్తున్నారు ప్రజలు, మన కళ్ళ ముందు కన్నీరు కాస్తున్నారు. పిల్ల జాడ తల్లికి లేదు, తల్లి జాడ పిల్లకి లేదు. పిల్ల జాడ తల్లికి లేదు, తల్లి జాడ పిల్లకు లేదు. పిల్ల జాడ తల్లికి లేదు, తల్లి జాడ పిల్లకు లేదు. గుట్టకదొరై చెట్టుకొక్కరై అనాథులై పరిచే రోజు. చెట్టుకొక్కరై గుట్టకొక్కరై అనాథులై పరిచే రోజు. ఆ రోజు శ్రమ నుండి తప్పించే నాదుడు లేడు. ఆ రోజు శ్రమ నుండి తప్పించే నాదుడు లేడు. అదే అదే ఆ రోజు యేసయ్య ఉగ్రత రోజు. ఏడేళ్ల శ్రమలలో పాపులంతా చేర్చే రోజు. పాపులంతా చేర్చే రోజు. ఓ మనిషి పోషింపవా, నీ బ్రతుకు ఎలా ఉన్నదో. ఓ మనిషి పోషింపవా, నీ బ్రతుకు బలము చూసి భంగపడకుమా, ధనము చూసి దాహపడకుమా. బలము చూసి భంగపడకుమా, ధనము చూసి దాహపడకుమా. ఆ రోజు శ్రమ నుండి తప్పించే నాదుడు లేడు. ఆ రోజు శ్రమ నుండి తప్పించే నాదుడు లేడు. అదే అదే ఆ రోజు యేసయ్య ఉగ్రత రోజు. ఏడేళ్ల శ్రమలలో పాపులంతా చేర్చే రోజు. పాపులంతా చేర్చే రోజు. అతని భార్య చూడలేదు, భార్యని భర్త చూడలేదు, పిల్లల్ని తల్లులను చూడలేని పరిస్థితుల్లో ఉన్నారు. ఎవరు ప్రాణాన్ని మనం కాపాడుకునే పరిస్థితులు, ఎవరి ప్రాణం ఎలా ఉంటుందో అని ఆలోచిస్తూ ఈ దినాల్లో కూడా ఇంత భయంకరమైన శ్రమ, ఇంత భయంకరమైన సిచ్యువేషన్లో ఉన్నా కూడా ఇంకా దేవుడి భయం రాకపోతే దేవుడు ఎలాగ నిన్ను కాపాడాలి? నువ్వు ఉంటావు చూడు, అదే విశ్వాసం. హల్లెలూయా. దేవునికి మహిమ ఘనత కలుగును గాక. ఈ దినాన్ని వ్యర్థపరచకూడదు. ఈ దినాన్ని నువ్వు వ్యర్థంగా గడవనీయకూడదు. ఈ దినం పోతే ఈ దినం మళ్ళా తిరిగి రాదు. ఈ సమయం పోతే ఈ సమయం మళ్ళా తిరిగి రాదు. సమయాన్ని, దినాల్ని గుర్తు చేసుకోండి. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడి ఆవుష్ దినాల్లో దేవుడి ఈ సమయాన్ని నీవు ప్రభుకి సమర్పించుకో. హల్లెలూయా. 1 పేతురు చదవండమ్మా. నేను ముగించేస్తా, టైం ఎక్కువ అయిపోతుంది. దేవుడి మహిమ ఆల్రెడీ 12 అయింది. దేవునికి స్తోత్రం. 1 పేతురు 5వ అధ్యాయం 5వ వచనం. లోయి చిన్నలారా మీరు పెద్దలకు లోబడి ఉండుడి. చాలు. చిన్నలారా ఎవరికి లోబడాలంట? ఈరోజు లోబడుతున్నారా? లోబడుతున్నారు పెద్దలకి? చిన్న పెద్ద గురువు దైవం లేకుండా మాట్లాడుతున్నారు. గురువు అంటే అర్థం కావట్లేదు, దైవం అంటే అర్థం కావట్లేదు, పెద్ద అంటే అర్థం కావటం లేదు. కన్ను మిన్ను తెలియకుండా ప్రవర్తిస్తున్నావు, కన్ను మిన్ను తెలియకుండా మాట్లాడుతున్నావు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా.
చిన్నలారా మీరు పెద్దలకు లోబడి ఉండి మీరందరూ ఎదుటి వాడి ఎడల దీన మనసుని వస్త్రము కలిగి ఉండాలండి. ఎలా ఉండాలి నువ్వు? ఎదుటి వాడు ఎలా ఉండాలి? నువ్వు దీన మనసు. నా ప్రేమైన క్రైస్తవుడా, నువ్వు దీన మనసు కలిగి ఉండటం నేర్చుకో. నువ్వు దీన మనసుని కలిగి నేర్చుకో. దీనత్వం కలిగి నేర్చుకో. ప్రభు నిన్ను అడుగుతున్నాడు. నీలో గర్వం ఉందా? నీలో కోపం ఉందా? విశ్వాస దీనత్వం కావాలి. నువ్వు దేవుడికి ఇష్టడుగా ఉండాలంటే, నువ్వు ఇష్టడుగా ఉండాలంటే, దేవుడి కుటుంబాన్ని జీవితం రావాలంటే నీకు ఇప్పుడు దీన మనసు రావాలి, దీనత్వం కావాలి, తగ్గింపు కావాలి. ఆ హృదయం ఎవరికి ఉంటుందో వారిలోకి ప్రభు వస్తాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరొక వాక్యం హోషేయ గ్రంథం 12 హోషేయ 12:6 నవ్వించుకుందాం. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, యేసు నీకే మహిమ. హోషేయ గ్రంథము 12:6. హల్లెలూయా, స్తోత్రం. కాబట్టి నీవు నీ దేవుని తట్టు ఎవరు తిరగాలంట నువ్వు? కాబట్టి నీవు నీ దేవుడు ఉన్న పాటునే ఈ వాక్యం వింటుండగానే నువ్వు ప్రభు వైపు నీ మనసు తిప్పుకో. కనికరమును న్యాయమును అనుసరించుచు ఎడతెగక నీ దేవుని నమ్మకం ఉంచంతే. ప్రభు నా జీవితంలో మేలు చేయగలడు. నా ప్రభు నా జీవితంలో అద్భుతం చేయగలడు. నా జీవితం లైఫ్ ఆయన చేతిలో ఉంది కనుక, నేను ఆయన చేతిలో పెట్టి ఉన్నాను కనుక ఆయన నాకు అన్యాయం చేయడం. హల్లెలూయా. ఏం చేయడంట? అన్యాయము చేయడు. నువ్వు దేవుడి పట్ల నమ్మకం ఉంచు, కనికరం కలిగి ఉండు. హల్లెలూయా. నమ్మకం కలిగి ఉండు దేవుడి పట్ల. నా ప్రేమైన దేవుని బిడ్డలారా, నువ్వు దేవునికి ఇష్టడు కావాలన్నా, పరలోక రాజ్యానికి వారసత్వం కావాలన్నా ఈ లోకంలో తగ్గించుకొని బ్రతకటం నేర్చుకో. ప్రభుకి ఇష్టమైన జీవితాన్ని వదిలేయి దీన మనసు కలిగి ఉండు. పరాక్రమశాలి కంటే దీర్ఘశాంతం కలిగిన వాడు ధన్యుడు. దీన మనసు కలిగిన వాడే ధన్యుడు. దీనత్వం కలిగిన వాడే ధన్యుడు. తగ్గింపు కలిగిన వాడే ధన్యుడు. హల్లెలూయా. దేవుడే తగ్గించుకొని భూమి మీద నడిస్తే మనకెందుకండి? మనకెందుకండి గర్వాలు, పౌరుషాలు, పంద్యాలు? దేవునికి మహిమ ఘనత కలుగునుగా. చివరి ఒక వాక్యం చూపించి నేను ముగించి వేస్తాను. 7 మార్కు సువార్త 7 అధ్యాయం 6 నుంచి 8 వరకు చదువుకుందాం. మార్కు సువార్త 7 అధ్యాయము 6 నుంచి 6 అధ్యాయం 8 వచనం వరకు. హల్లెలూయా. ఆయన 12 శిష్యులను అమ్మా మార్కు సువార్త 7 అధ్యాయం 6 వచనం. అందుకు ఆయన వారితో ఇలాగ చెప్పెను, ఈ ప్రజలు పెదవులతో కనపరుదురు కానీ చాలండి. ఈ ప్రజలు చర్చలు లాగానే అందరు చూద్దరు కానీ ఏడ్చి ప్రార్థన చేస్తారు. అది ఎవరి గురించి అంట అంటే ఆడటం తప్పు కాదండి. కన్నీట ప్రార్థన చేయటమే దేవుడు చెప్తున్నాడు. ఆ ప్రార్థన ఎక్కడి హృదయంలో నుంచి, కడుపులో నుంచి రావాలి. పెదవులతో వచ్చే ప్రార్థన వేరు, అది ప్రజల గురించి చేసే ప్రార్థన. ప్రార్థన చేస్తావు, ఇంటికి వెళ్తే ఎలా వెలిగి నీ మనసు అలాగే ఉంటుంది. అదేమంటుంది? పెదవులతో చేసే ప్రార్థన. ఎప్పుడైతే నువ్వు హృదయంతో కన్నీట ప్రార్థన చేస్తావో నీ హృదయంలో మార్పు రావాలా. నీ హృదయంలో మార్పు వస్తేనే కన్నీట ప్రార్థన. హల్లెలూయా. ఈరోజు ఎవరు హృదయాన్ని మార్చుకుంటారో,
ఎవరి హృదయంలో నుంచి జీవజాలు పైకొస్తాయో దేవుని అభిషేకం, దేవుని శక్తి వారి మీదకి వస్తుందండి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ప్రభుని అడిగారు, ప్రభువా నాకు దీనత్వం కలిసి, నాకు కూడా మొదట చాలా కోపం ఉండేది. 3 సంవత్సరాలు ప్రార్థన చేశాను. అయ్యా నేను ఒక చదువు లేని వాడినయ్యా, ఒక విద్య లేని వాడినయ్యా, నేను ఒక మేస్త్రినయ్యా, అలాంటి నన్ను పిలుచుకున్నావు. నేను చాలా కోపిస్తువాడినయ్యా, అలాంటి తప్పుడు నేను సేవకు ఎలాగ పనికొస్తానయ్యా, ఎలాగ నీ సేవ చేయగలుగుతానయ్యా? నేను 3 సంవత్సరాలు నా ప్రభు దగ్గర కన్నీరు కార్చాను. ఎందుకంటే నాలో ఉన్న ఒక్క మనసు ఒక్కటే, దేవుడి సేవ చేస్తే ఆయనకి ఇష్టం వచ్చినట్టుగా చేయాలి, లేకపోతే సేవ మానేయాలి. అది నా ఆలోచన. కొంత లోకంలో కొంత దేవుళ్ళలో ఉండి సేవ చేయొద్దు. నువ్వు ప్రభు బిడ్డగా ఉండొద్దు. ఉంటే ప్రభు బిడ్డగా ఉండు, లేకపోతే లోకంలో జీవించు. చనిపోయినా పర్వాలేదు, ప్రభు గురించి చనిపోవాలా. అది నా పట్టుదల, అది నా నిర్ణయం. దేవునికి స్తోత్రం కలుగునుగా. అందుకే ప్రార్థించాను. నేను కోపిస్తువాడిని, నేను పనికిరాని చావకై కన్నీరు దాచి ప్రార్థన చేశాను. 3 సంవత్సరాలు నా ప్రభువు నాకు దీన మనసు కలుగు చేశాడు, దీనత్వం కలుగు చేశాడు. ఈరోజు నా ప్రభువులో ఒక తగ్గించుకొని ఆయన బిడ్డగా జీవిస్తుంటే కేవలం ఆయన కృప, ఆయన దయ, ఆయన దయ, ఆయన దయ, దయ. దేవునికి స్తోత్రం కలుగును గాక. నా ప్రేమైన సహోదరులారా, ఈ లైవ్ నా ప్రేమైన దేవుని బిడ్డలారా, నా 2 చేతులు మీకు జోడించబోతున్నాను. మీలో గర్వం ఉండకూడదు, కోపం ఉండకూడదు, పగ ఉండకూడదు. దీన మనసు కావాలి. దీనత్వం ఉంటే నేను ప్రభు బిడ్డగా జీవించగలుగుతాం. ప్రభుని మొర వింటాడు, ప్రభుని దగ్గరికి వస్తాడు, లేకపోతే ఆయన దగ్గరికి రాడు. ఆయన దూరంగా ఉంటాడు. ఆయన దూరపడుతుంది మనమే. ఆయన వ్యతిరేకమైన కార్యాలు మనం పెట్టుకొని ఆయన దూరపరుస్తున్నాం. ఆయన దగ్గరికి రాలేకపోతున్నాడు. కారణం ఏంటంటే ఇంకా దేవునికి ఇష్టమని మన హృదయంలో దాగి ఉన్నవి. నేను ప్రభు దగ్గరికి వచ్చిన తర్వాత సోంపు గింజలు కూడా నవ్వాలి. నేను సోంపు గింజలు నవ్వవచ్చు, అందరు నవ్వుతారు, నోరు వాసన రాకుండా దానికి. నేను అయ్యి కూడా నవ్వలను, నాకు ఇష్టం ఉండదు. దేవుడిచ్చిన ఆహారం తప్పక ఇక నేను ఏది ఇష్టపడను. దేవునికి స్తోత్రం. నేను మంచోని గొప్పని చెప్పడం లేదు. నా ప్రభుకి ఇష్టం లేని నేను చేయకూడదు. మీరు కూడా అలా ఉండాలి. అప్పటికే పౌలు అంటాడు, నేను ప్రభు పోలి నడుచుకున్నట్టుగా మీరు నన్ను పోలి నడుచుకోనండి. ఒక బోధించే దైవ సేవకుడు కూడా ఏ అలవాటు ఉండకూడదు. ప్రభుకి ఇష్టం లేని ఏవి ఉండకూడదు. ఎందుకంటే యేసు ప్రభువు మనకు మాదిరి. దైవ సేవకుడు మాదిరి అయితే దైవ సేవకుడు సంఘానికి మాదిరి. దైవ సేవకుల్లో ఏ అలవాట్లు ఉండకూడదు, దేవుడికి ఇష్టం లేని ఉండకూడదు. అవి ప్రభు ఇష్టపడ్డు. దేవునికి స్తోత్రం. సంగమా మేల్కొనండి, క్రైస్తవులారా మేల్కొనండి, మేల్కొనండి. ఉగ్రత దినములో మనం ఉన్నాం, ఉగ్రత దినములో మనం ఉన్నాం. మేల్కొని ఉన్న పాటున నా ప్రభు వైపు చూడండి. చదువుమా, ముగించి వేస్తాను. దేవునికి మహిమ కలుగునుగాక. గ్లోరీ. వారు ఏం చేస్తారంట? వారు మానవులు కల్పించిన పద్ధతులు. చాలండి. ఏ పద్ధతులు అంట? మనుషులు కొన్ని పద్ధతులు కల్పిస్తే వాటిని బట్టి పోగలుగుతారు. అంటే పరిశుద్ధ గ్రంథం ఏం చదువుతుంది? దీంట్లో ఏం పద్ధతులు ఉన్నాయి? ఇది కాదు. మానవులు కల్పించిన పద్ధతులు, మానవుల సంప్రదాయం బట్టి నడుస్తున్నారు మానవుడు. ఈరోజు ఒక వివాహం చేయాలంటే మానవులు చెప్పినట్టుగానే,
నీ ఇంట్లో కార్యం జరగాలంటే మానవులు చెప్పినట్టే. అంటే దేవుడు వద్దా నీకు? దేవుడు చెప్పినట్టుగా చేయవా? మా ఆశయాన్ని ఎట్లా వదిలిపెట్టుకుంటామయ్యా? మా పద్ధతి ఎలా వదిలిపెట్టుకుంటే దేవుడు వదిలిపెట్టుకో. నువ్వు ఆచరణ పద్ధతులు, మానవుడు సంప్రదాయాలు నువ్వు చేసేటప్పుడు ఇది దేవుడు ఎందుకు నీకు? అంటే వేస్తారని కాదు అది. హల్లెలూయా. మానవులు కల్పించే పద్ధతులు పక్కన పెట్టండి. నీ సృష్టికర్త ఏం చదువుతున్నాడు? నువ్వు గుర్తించిన దేవుడు, నువ్వు నమ్ముకున్న దేవుడు ఏం చదువుతున్నాడు అది పాటించు. అప్పుడు దేవుడు సంతోషపడతావు. దేవోపదేశములను బోధించుచు నన్ను వ్యర్థముగా ఆరాధించుచు. వ్యర్థముగా చాలమ్మా. దేవుని అంటే వ్యర్థముగా ఆరాధించుకుంటే లోకల్ చేసిన సంప్రదాయం చేసుకుంటూ మళ్ళేమో అయ్యా ఆశనాలు ప్రార్థన చేయి. ఎవరు చేయాలి ప్రార్థన? లోక సంప్రదాయం చేసుకుంటా ఉండేదే. ఆశనాలు ప్రార్థన చేయి, ప్రార్థన చేయి, ప్రార్థన చేయి. నన్ను వ్యర్థముగా మీరు ఆరాధిస్తున్నారు. లోక సంప్రదాయం నీకున్నప్పుడు ఇక ప్రభు ఎందుకు? హల్లెలూయా. అన్ని వ్యర్థముగా ఆరాధిస్తున్నారు. ప్రభు దుఃఖపడినా పర్వాలేదు, మానవులు దుఃఖపడకూడదు, వాళ్ళ సంతోష పెట్టాలి. అంటే ప్రభు ఏంటి? నిన్ను కాపాడుతున్న దేవుడు, నిన్ను పోషిస్తున్న దేవుడు, ఆయన దుఃఖపడ్డ పర్వాలేదా? దేవుడి భయం ఉన్నవారు ఎవరు తప్పు చేయరు. దేవుడి భయం ఉన్నవారు ఎవరు దేవుడికి వ్యతిరేకంగా ఏ కార్యము చేయరు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఒక పాట పాడుకొని ప్రభుని స్తుతించుకుందాం, ప్రార్థన చేసుకుందాం. గ్లోరీ, గ్లోరీ, హల్లెలూయా. నీవంటే నాకు ఇష్టం యేసయ్యా, నీవుంటే నాకు సాలయ్యా. నీవంటే నాకు ఇష్టం యేసయ్యా, నీవుంటే నాకు సాలయ్యా. నిన్ను మరువని యేసయ్యా, నిన్ను విడువని యేసయ్యా. మరువని యేసయ్యా. అందరూ
విడువని 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 యేసయ్యా నిన్ను మరువని 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 యేసయ్యా నిన్ను విడువని 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 యేసయ్యా నిన్ను మరువని 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 యేసయ్యా నిన్ను విడువని 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 యేసయ్యా నిన్ను మరువని 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 యేసయ్యా నిన్ను విడువని 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 యేసయ్యా నిన్ను మరువని 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 యేసయ్యా నిన్ను విడువని 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 యేసయ్యా నిన్ను మరువని 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 యేసయ్యా నిన్ను విడువని 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 యేసయ్యా నీవంటే నాకు ఇష్టం యేసయ్యా నీవుంటే నాకు దయయ్యా నీవంటే నాకు ఇష్టం యేసయ్యా నీవుంటే నాకు దయయ్యా. ప్రార్థన చేసుకున్నాం. దేవునికి మహిమ కలుగుగాక. కృపాశక్తి సంపూర్ణడానికి వందనాలు. అద్భుతాలు చేయవాడా నీ నామానికి మహిమ. ఇంతవరకు నైనా పాటల ద్వారా ఆరాధన ద్వారా చెప్పబడిన వాక్యం మహిమకు వందనాలు. ప్రభువా ఈ లైవ్ ఎంతమంది చూస్తున్నారో వాళ్ళందరూ దీవించబడుదురుగాక, వాళ్ళందరూ విడుదల పొందుదురుగాక. వాళ్ళు ఎటువంటి రోగంతో ఎటువంటి సమస్యలతో ఉన్నా ఎటువంటి అభ్యర్థమన్నా తండ్రి కుమార పరిశుద్ధాత్మ ఏకనాలో బిడ్డల విడుదల పొందుదురుగా. వివాహం పెట్టి వివాహం చేసి సంతానం కలుగుతాయి. మా దేశాన్ని, మా ప్రజల్ని, మా నాయకులు కాపాడు అయ్యా. మా ముఖ్యమంత్రిని అయ్యా జగన్మోహన్ రెడ్డిని కాపాడు. అలాగనే అయ్యా నా తండ్రి కేసీఆర్ని కూడా కాపాడు. ప్రధానమంత్రిని కూడా మీరు కాపాడండి. అనేక వ్యక్తులు కాపాడండి. కష్టంలో దుఃఖంలో ఉన్న వాళ్ళని కాపాడండి. ఎంతమంది దేశం అనారోగ్యంతో కాపాడండి. ఎంతమంది వెలగని వాళ్ళు ఉన్నారు వాళ్ళని కాపాడండి. నీ విశ్వాసం కూడా కాపాడండి. ప్రతి ఒక్క బిడ్డని పేరు పైన దీవించి ఆశించి బలపరచమని అయ్యా ఈ భయంకర వైరస్ నుంచి ప్రతి ఒక్క బిడ్డని కాపాడమని అద్భుతం చేయమని నజరేసు క్రీస్తునామములో అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. నా ప్రాణమా యెహోవాను సన్నిధించు, నా అంతరంగ సమస్తమా ఆయన ప్రశ్నించు. నా ప్రాణమా యెహోవాను సన్నిధించు. అనుకుని మన తండ్రి అయిన దేవుని ప్రేమయు కుమారుని యేసుక్రీస్తు ప్రభువు పరిశుద్ధాత్మ సావాసం కూడిన అందరి మీదను సంఘం మీద ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం ఉండగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మీ అందరికీ నా వందనాలు. దేవునికే మహిమ కలుగును.